జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యస్య పాదనఖద్యోతిః అజ్ఞానధ్వాంతనాశనం తస్మై శ్రీగురుదేవాయ నతిరస్తు ఆత్మబంధవే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. పవిత్రమైనటువంటి మాఘమాసంలో శుక్లపక్షము ఈ రోజు నుంచి మొదటి పాడ్యం నుంచి ప్రారంభం చేసుకుంటున్నాం. మొన్నటి వరకు మనం ధనుర్మాస కార్యక్రమాన్ని, గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావి దివ్య ప్రబంధాన్ని అత్యంత వైభవంగా 30 రోజుల పాటు అనుసంధానం చేసుకున్నాం. దాని తర్వాత ఇంకా ఏదైనా కాలక్షేపం, స్వామి యొక్క దివ్య చరిత్రం చెప్పేటువంటిది ఏదైనా చెప్పండి అని మన భక్తులంతా అడగటం వల్ల శ్రీమద్ రామాయణంలో వాల్మీకి విరచిత రామాయణంలోని సుందరకాండ మనం మూల పారాయణ చేద్దాము అని సంకల్పం కలిగింది. ఈ సుందరకాండ మొత్తం 68 సర్గలు ఉన్నాయి. వీటిల్లో ఈ సుందరకాండ ప్రారంభించడానికి ముందు 4 సర్గలు మనం అనుసంధానం చేసుకుంటాం. సుందరకాండ పూర్తి అయిన తర్వాత మరొక 5 సర్గలు మనం అదనంగా అనుసంధానం చేసుకుంటాం. ప్రారంభానికి ముందు సీతారామ అవతార సర్గ అని బాలకాండలో 18వ సర్గ ఉంది. దాన్ని చదువుకొని దాని తర్వాత శ్రీ సీతారామ కళ్యాణ సర్గ బాలకాండలోనే 37వ సర్గ ఉంది. దాని తర్వాత సీతారామ సుఖజీవన సర్గ అని బాలకాండలో 77వ సర్గ ఉన్నాయి. ఈ మూడు ముందుగా సంక్షేప రామాయణాన్ని అనుసంధానం చేసుకొని ఈ 3 కూడా చెప్పుకొని దాని తర్వాత సుందరకాండలకు మనం ప్రవేశిస్తాం. సుందరకాండ 68 సర్గలు పూర్తి అయిన తర్వాత తిరిగి నాగపాశ విమోచన సర్గ అని యుద్ధకాండలో 50వ సర్గని అనుసంధానం చేద్దాం. దాంతోపాటుగా ఆదిత్య హృదయము, రావణ వధ, శ్రీరామస్తుతి, శ్రీరామ పట్టాభిషేకం ఈ 5 సర్గలను కూడా మనం చెప్పుకొని పట్టాభిషేకంతో ఈ సుందరకాండ పారాయణ ముగించుకుందాం. ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్గని మనం అనుసంధానం చేసుకుంటాం. మూల పారాయణ ఉంటుంది. ఎవరైనా మీరు కూడా అనుసంధానం చేయాలి అనుకుంటే మాతో పాటు ఈ గ్రంథాన్ని, శ్రీకోశాన్ని, సుందరకాండ కోశాన్ని తీసుకోండి. దాంతోపాటు అంతా కలిసి రోజుకి ఒక సర్గ చొప్పున అనుసంధానం చేసుకుందాం. ఇవాళ ప్రారంభంగా మొట్టమొదటి రోజు అంటే ప్రారంభ శ్లోకాలు మనం రామాయణానికి అనుసంధానంగా ఉండే ప్రారంభ శ్లోకాన్ని చెప్పుకొని దాని తర్వాత రేపటి నుంచి ఒక్కొక్క సర్గని పఠిద్దాం. ముందుగా ప్రారంభ శ్లోకాలు అనుసంధానం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహరస్తదితరాని తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తతంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సదశ్చ మహదాహ్వయవర్తనాథ
श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। पितामहास्यापि पितामहाय प्राचीरसादेशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। अथ विश्वक्सेनध्यानम्। शुक्लांवरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पातिषद्याः पदस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। श्रीहयग्रीवध्यानम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अभङ्गुरकलादानां स्थूललक्षत्वमीयुषे तुङ्गाय महसे तस्मै तुरङ्गाय मुखे नमः। वाल्मीकिध्यानम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मणिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। श्री आञ्जनेय प्रार्थना। गोष्पदीकृतमादासिं मसिकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे अनिलात्मजम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। आमिषीकृतमार्ताण्डं गोष्पदीकृतसागरम् तृणीकृतदशग्रीवम् आञ्जनेयं नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धो सलिलं सलीलं यः शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। आञ्जनेयमतिपाटलालनं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये पदे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसारासीत् साक्षात् रामायणात्मना। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनं। शृण्वन् रामायणं भक्त्या यः पादं परमेव वा स याति ब्रह्मणः स्थानं ब्रह्मणा पूज्यते सदा। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्यां रामायणमहानदी। श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्रहमहामीनं वन्दे रामायणार्णवम्। यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु। जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसोपद्रवम् संसारं स विहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम्। तदुपगतसमाससन्धियोगं सममधुरोपणतार्थवाक्यबद्धम्
रघुपदचरितं मुनिप्रणीतं दशशतस्य पदं निशामयध्वम् श्रीरामप्रार्थना श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचरविनाशकरं नमामि वैदेही सहितं सुरद्रुमतले हैवे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये पीतासने सुस्थितम् अग्रे वाजयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् श्रीसीतारामं भजे श्यामलम् धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः सदैनं जहि रावणिम् तपस्वाध्याय निरतम् तपस्वी वाग्विदाम्बरम् नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. ఇవి మన సుందరకాండకి ముందు ప్రార్థన శ్లోకాలు. ప్రతిరోజు కూడా ఈ ప్రార్థనా శ్లోకాలు చదువుకొని వీటి తర్వాత ఒక్కొక్క సర్గను మనం అనుసంధానం చేసుకుందాం. రేపటి నుంచి ఒక్కొక్క సర్గను మనం ప్రారంభం చేసుకుంటాం. యథాశక్తి మీరంతా కూడా ఈ పారాయణలో పాల్గొని శ్రీ సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్ర స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరించండి. జై శ్రీమన్నారాయణ.